అన్న రాజ్ తరుణ్ లావణ్య నిజంగా ఆ ఇష్యూ చాలా సెన్సిటివ్ అయిపోయింది అన్న. నిజంగా ఎక్కడ చూసినా అదే ఇష్యూ నడుస్తుంది. నిజంగా ఆ అమ్మాయి ఏడుస్తుంటే కొంచెం బాధ అనిపిస్తుంది. అరే ఏంది ఈ అమ్మాయి ఇట్లా బాధపడుతుంది అన్న ఫీలింగ్ వచ్చింది. ఒకసారి చూస్తే రాజ్ తరుణ్ కరెక్ట్ అనిపిస్తుంది, ఒకసారి చూస్తే లావణ్య కరెక్ట్ అనిపిస్తుంది. అసలు ఏది చెప్పలేకపోతా అంటే మనం నిజంగా చెప్పాలంటే మనం సిబిసిఐడి కాదు కదా, మనం పోలీస్ కాదు కాబట్టి వాళ్ళ పర్సనల్ కూర్చోబెట్టి ఎంక్వైరీ అవుతామంటే మన స్థూమత మన దగ్గర లేదు. మనం నార్మల్ కామన్ పీపుల్ కాబట్టి సో వీళ్ళు చెప్పింది నమ్మాల్సి వస్తుంది, వాళ్ళు చెప్పింది నమ్మాల్సి వస్తుంది. తనేమంటుంది, తను నన్ను వాడుకున్నాడు, తను నన్ను అక్కడికి పెడు నాతో నన్ను ఫిజికల్ గా నన్ను వాడుకున్నాడు అంటున్నాను. సో అదే మాట తను కూడా చెప్పాడు. అవును నేను తన ఫిజికల్ గా వాడుకున్నాను, తనను ఫిజికల్ వాడుకున్నాను, తనతో ఉన్నాను, నాకు షెల్టర్ ఇచ్చింది కూడా తను కూడా క్లియర్ చెప్పాడు. తను అడిగిన క్వశ్చన్ తను ఒప్పుకున్నాడు, నిజం క్లియర్ కట్ గా తను ఒప్పుకున్నాడు కాబట్టి. సో నిజంగా నాకు అనిపించింది అంటే ఒక అమ్మాయి నిజంగా అంత మీడియా ముందుకు వచ్చి చెప్తుంటే బాధ అనిపించింది అన్న. ఏంటంటే నేను తన నమ్మినా తను నన్ను మోసేసాడు. ఒక విషయం చెప్తానన్నా, అన్నం పెట్టాను సున్నం పెట్టొద్దాను అవునండి కదన్న. తన ఉయ్యాల చంపాలప్పుడు వాళ్ళిద్దరు పరిచయం అయిన తర్వాత 2017 తర్వాత వాళ్ళు విడిపోయారట. అయినప్పుడు కూడా అన్న ఒక్కరికి మనకు సాయం చేసినప్పుడు వాళ్ళకి ఆ కృతజ్ఞత మనం మర్చిపోవద్దు. సో నేను నా రిక్వెస్ట్ దయచేసి రాజుతారన్న మీ ఇద్దరు కలిసి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోండి. ఎందుకంటే అది మీ పెద్ద మీ రెప్యుటేషన్ పోతుంది. ఎందుకంటే తన ముందు ఒక సినిమా రాబోతుంది. సో 100% ఇంపాక్ట్ కలుగుతాయి కాబట్టి తన రెప్యుటేషన్ పోతుంది కాబట్టి దయచేసి మీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి. తన ఒక మాట అనుకున్నాను. సో తను తనతో నాకు ఉండాలనిపిస్తుంది కానీ తను నన్ను మోసం చేసినట్టు ఉండబుద్ధి అయితే లేదు అంటున్నాను. నిజంగా అది ఏంటంటే అన్న అవన్నీ మనం క్లియర్ చూసుకోలేదు. ఇప్పుడు ఎవరిది కరెక్ట్ చెప్పలేము నిజంగా వాస్తవానికి అయితే. సో నాకైతే ఇక్కడ ఈయన కరెక్ట్ అనిపిస్తుంది, ఇక్కడ ఈయన తప్పు అనిపిస్తుంది. తను ఒక కామెంట్ చేసింది ఏంటంటే నేను లండన్కి వెళ్ళే 3 months తన హర్యానా తోటి ఎఫర్ పెట్టుకున్నాను అన్నది. సో ఇటువంటి మాటలు మాట్లాడడం వల్ల అసలు ఈమె కరెక్ట్ ఈమె తప్పేమో అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ ఎంత అమ్మాయి కాబట్టి చూడాలి. ఎందుకంటే పాపం వాళ్ళ ఆమె ఎందుకంటే తన లైఫ్ స్పాయిల్ అంటే కదా మీడియం మీదకి వచ్చి నన్ను వాడుకున్నా అంటే తన లైఫ్ ఖరాబ్ అవుతుంది కాబట్టి. సో సినీ పెద్దలు ఎవరైనా వచ్చి వాళ్ళిద్దరి మధ్యలో మంచి డీల్ ఓపెన్ చేసి దయచేసి ఇక్కడ నుంచి ఇట్లా ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకోవాలి. మనస్ఫూర్తి కోరుకుంటా. చిన్న విషయాన్ని దయచేసి పెద్ద నిజంగా సినిమా ఇండస్ట్రీ మీద అంటే ఏమైతే అంటే హీరోల మీద నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుంది అనమాట. దయచేసి ఈ విషయాన్ని పెద్ద చేద్దాం మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.